హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే నిన్న వాళ్ళ పండుగని పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళానండి ఫ్రెండ్స్ తోటి. నేను ఇక్కడికి వెళ్ళడం సెకండ్ టైము. ఈ టెంపుల్కి వెళ్ళొచ్చాక నాకైతే అంతా మంచి జరిగింది. ఇక్కడ కాయిన్ కూడా నిలబడితే మన కోరిక నెరవేరుతున్నది అనేది ఇక్కడ ఒక నమ్మకం. ఇక్కడ పూజకు సంబంధించిన ముడుపులు, కొబ్బరికాయలు, ఫ్లవర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కొత్తగా వెహికల్స్ తీసుకున్న వాళ్ళు పూజలు కూడా చేయించుకుంటారు. వాటికి అవసరమైనవన్నీ ఇక్కడే ఉంటాయి. టెంపుల్ లోపల వెళ్ళగానే వ్యూ అయితే ఇలా ఉంటుంది. నిన్న దీపావళి కావడం వల్ల భక్తులు అయితే చాలా మంది వచ్చారు. ఇక్కడ ధ్వజస్తంభం అండ్ దీపాల స్టాండ్ ఉన్నాయి. ఇక్కడే కాయిన్స్ కూడా నిలబెడతారు. ఈ ధ్వజస్తంభం వెనకాల అమ్మవారిది మెయిన్ గర్భగుడి ఉంటుంది. ఇక్కడ మనమైతే ప్రదక్షిణాలు చేసుకొని అమ్మవారిని దర్శించుకున్నాము. ఈ టెంపుల్ నిర్మించి ఆల్మోస్ట్ 100 years అయితే దాటిందనమాట. ఇక్కడ ఫ్రీ దర్శనం అండ్ స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది. నార్మల్ డేస్లో అయితే స్పెషల్ దర్శనం అవసరం లేదు. ఓన్లీ ఫెస్టివల్ టైమ్స్లోనే స్పెషల్ దర్శనం వెళ్తే బెటర్. అలాగే ఈ టెంపుల్లో ఒక వండర్ అయితే ఉంది. ఈ ధ్వజస్తంభం దగ్గర మనం ఒక కోరిక కోరుకొని కాయిన్ నిలబెడితే ఆ కోరిక తీరుతుందని ఒక నమ్మకం. ఇక్కడ కాయిన్ నిలబెట్టడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. ఈ ధ్వజస్తంభం దగ్గర ఎప్పుడు చాలా మంది భక్తులు అయితే ఉంటారు. ఈ కాయిన్ నిలబడి కోరిక తీరిన వారు మళ్ళీ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ధ్వజస్తంభం వెనకాల అమ్మవారి సింహవాహనం ఉంటుంది. ఇక్కడ అమ్మవారి సింహవాహనంలోనే దర్శనం ఇస్తారు. టెంపుల్ క్లోజ్ చేశాక ఆ కాయిన్స్ అన్ని తీసి హుండీలో వేస్తారు. ఇక్కడ ప్రసాదంగా లడ్డు అండ్ పులిహోర ఉంటాయి. అలాగే వీటి కాస్ట్ వచ్చేసి పులిహోర 20 రూపీస్, వడ 20 రూపీస్, అభిషేకం లడ్డు 150. ఇక మేము ప్రసాదం తీసుకొని ఒక 30 minutes అలా కూర్చున్నాము. ప్రశాంతంగా అనిపించింది నాకైతే. మొత్తంగా ఈరోజు అనుభవం చాలానే ప్రత్యేకంగా ఆనందంగా అనిపించింది. మీరు కూడా ఈ గుడికి ఎప్పుడైనా రావాలని చెప్తున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మనసుకు హత్తుకునే వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కెమెరాలు దింపరా.